నవలా పఠనము కుల దురంకార హత్యలపై నవల మధులత 16వ భాగం. ఒక వారం రోజుల పాటు వారు ఇరువురు అలా చాలా సంతోషంగా గడిపిన తర్వాత నవీన్ మధులు చెన్నై సిటీని తిరిగి చూసేందుకు ధైర్యం చేశారు. అలా సంచరించేందుకు కూడా పూర్ణప్రకాశుల మనుషులు ఇక తిరిగి రారు అని అనిపించినా వారు తమ రూపురేఖల్ని బాగా మార్చుకున్నారు. మధు తన రాజస్థానీ చీర ధరించింది. నవీన్ కుర్తా పైజామా వేసుకుని జుట్టు మధ్యపాపిడి తీసి దూకున్నాడు. కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకున్నాడు. వారు చెన్నైలో మెరీనా బీచ్, యూనివర్సిటీ బిల్డింగ్, ప్యారిస్ కార్నర్, తిరిగి మైలాపూర్ చర్చ్, అడయార్, గాంధీ మండపం లాంటివన్నీ తిరిగి చూశారు. మరొక రోజు మహాబలిపురం వెళ్ళి అక్కడ శిల్ప సంపదను వీక్షించారు. ఇలా మధు ఎంతో సంతోషంగా రోజులు గడుపుతున్నా నవీన్ మనసులో పూర్ణప్రకాష్ల గురించి భయం కదలాడుతూనే ఉంది. ఆ వేళ ఆ పూర్ణను అతని భార్య బలవంతంగా లాక్కుపోయింది. అతను తిరిగి ఆలోచించుకొని తమ వెనకాల గుండాలు పంపితే ఆ తర్వాత ఏమవుతుంది అనేది అతని ఊహకు అందని విషయం. అతనికి రాత్రిపూట భయంకరమైన కళ్ళు వచ్చాయి. భయంతో చెమటతో తడిసిపోయి ముద్దయిపోయిన అతను నిద్ర మధ్యలో మేల్కొనేవాడు. పక్కన చూస్తే మధు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండేది. ఆమెను గట్టిగా గౌరవించుకుని నిద్రపోయేవాడు. అలా కష్టకాలంలో తోడుగా ఒకరు ఉండడం మనకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది కదా. అంతా ప్రశాంతంగా ఉంది, ఇక ఇంటికి తిరిగి రావచ్చు అని ఇంటి నుండి 1-2 సార్లు ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఒక స్నేహితుని ఇంట్లో నవీన్ పరీక్షలు అయ్యే వరకు ఉన్నారు. పరీక్షల సమయంలో శత్రువులు పొంచి పట్టుకుంటారేమోనని భయపడ్డారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కాబట్టి జరిగిన దానిని మధు తల్లిదండ్రులు ఇక తప్పనిసరి అయి అంగీకరించారని అనుకున్నారు. విషయం అంతా తెలిసిన చుట్టాలు, స్నేహితులు వారి ముందు మధు ప్రస్తావన తేవడం మానుకున్నారు. ఆ రకంగా జరిగినదంతా నివురుగప్పిన నిప్పుల పూర్ణ మీనాక్షుల మనసుల్లో గూడు కట్టుకుని రగులుతూ ఉంది. నవీన్ పరీక్షలు అయిపోయాయి. అతనికి విజయం తథ్యం అన్న విషయం ఆ దంపతులకు కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వారు విజయవాడ వెళ్ళాలని నిర్ణయించుకుని మర్యాదపూర్వకంగా మాధవరావుని కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. వాళ్ళని ఆ కుటుంబం వారు చాలా ఆదరించారు. మాధవరావు భార్య మధుకి బహుమతిగా కొత్త చీర, జాకెట్టు ఇచ్చింది. మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్ళైన తర్వాత ఎవరి నుంచి అయినా ఒక సత్కార్యం పొందడం అదే ప్రథమం. ఆమె వంగి మాధవరావుకు, ఆయన భార్యకు కాళ్లకు నమస్కారం చేసింది. వాళ్ళ వల్లనే కదా తాము విజయవంతంగా వివాహం చేసుకుని తిరిగి రాగలిగింది. ఇక బయలుదేరుతూ ఉండగా మాధవరావు అడిగాడు, అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మేమిక మా ఊరు వెళ్ళిపోతాం సార్. ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ గడిపాం. ఇల్లు వదిలి కూడా చాలా రోజులైంది. నేను వైవాకి స్టడీ మెటీరియల్ కొనుక్కోగానే విజయవాడ వెళ్ళిపోతాం. మాధవరావు ఆలోచనలో పడ్డాడు. మీరు అప్పుడే వెళ్ళడం సరికాదేమో. మరొక 6 నెలలు ఇక్కడే ఉండడం మంచిది. నేను నీకు ఉద్యోగం కూడా చూడగలను. నవీన్ మనసు అంతా ఇంటి మీదనే ఉంది. నాన్న కూడా అక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి అన్నారు సార్. మాధవరావు తల పంకించి అయితే సరే అన్నాడు. ఆ క్షణంలో వారి నిర్ణయం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఎవరూ ఊహించలేదు. నవీన్, మధు ఇంటికి తిరిగి వచ్చారు. వారు వచ్చేసరికి సంతోషం పట్టలేక దగ్గరి బంధుజనం, స్నేహితులు ఇంటి నిండా చేరారు. భాస్కర్ రావుకి హిందూ మతంలో నమ్మకం లేదు. కానీ అతడి భార్య హిందూ పద్ధతిలో కొత్త జంటను బయటనే నిలబెట్టి కొబ్బరికాయ వారి తల చుట్టూ తిప్పి దూరంగా దానిని బద్దలుగొట్టింది. ఒక పళ్ళెంలో హారతి వెలిగించుకొని వారికి హారతి ఇచ్చింది. చెంబిడి నీళ్లు వాళ్ళ కాళ్ళ మీద పోసి దిష్టి తీసి ఆ దంపతులను లోనికి పిలుచుకుపోయింది. మనం ఏ మతం వారమైనా చుట్టుపక్కల వారు హెచ్చుమంది ఏం చేస్తూ ఉంటారో అదే మనకు చేయాలనిపిస్తుంది అనడానికి ఇది తార్కాణం. బంధువులందరూ నూతన దంపతులకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. వాళ్ళ దృష్టిలో నవీన్ పెద్ద హీరో. భాస్కర్ రావు చాలా అదృష్టవంతుడు. అందం, చందం, డబ్బు ఉన్న కోడలు దొరికింది. ఇలా కొంతసేపు అందరూ సంతోషంతో గడిపిన తర్వాత వారంతా వెళ్ళిపోయారు. భాస్కర్ రావు వాళ్ళని భోజనానికి ఉండమన్నాడు. కానీ మాకు పెద్ద పార్టీ కావాలి, ఒట్టి భోజనం సరిపోదు. మరి అదృష్టదేవత నిన్ను అలా కరుణించింది అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంకాలం నవీన్ తన రూమ్లో కూర్చుని ప్రశాంతంగా చదువుకుంటున్న తరుణంలో మధు నవీన్లు భద్రంగా పారిపోవడానికి, తిరిగి క్షేమంగా ఇంటికి రావడానికి సహకరించిన దగ్గర మిత్రులు ఆ ప్రాంతంలో ఉండే ఒక కుల పెద్ద ఇంట్లో సమావేశమయ్యారు.
వారి ముందు మందు పార్టీకి అవసరమైన సరంజామా ఉంది. వారు నవీన్ విజయాన్ని తమ విజయంగా భావించి పార్టీ చేసుకుంటున్నారన్నమాట. అందులో ఒక అతను అన్నాడు, ఈ మధ్యకాలంలో ఉన్నత కులాల మీద మనం సాధించిన గొప్ప విజయం ఇది. ఇంకొకడు అన్నాడు, అంతేనా, త్వరలో మన నవీన్ IAS కాబోతున్నాడు. కుల పెద్ద అందుకుని, చూడు మజాక, మనోడే ఇక్కడికి కలెక్టర్గా వస్తేనా అన్నాడు. వాడు IAS సెలెక్ట్ కానీ మనం భూమి ఆకాశం ఏకం చేసైనా వాడిని ఇక్కడికి పోస్టింగ్ చేయించాల్సిందే. అట్లా ఎట్లాగైనా చేద్దాం, కానీ ఇప్పుడు ఈ విజయాన్ని మనం గ్రాండ్గా పార్టీ చేసుకుని ఆనందించాలి. అందరికీ వాళ్ళని చూసి కన్ను గుట్టాలి. ఆహా, ఏం జంట అని ముక్కును వేలేసుకోవాలి. మనం ఎంతైనా గర్వపడాల్సిన విషయం ఇది. లీడర్ అంతా విని మనం భాస్కర్రావుని వాళ్ళ రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేసి పెద్ద పార్టీ ఇమ్మందాం. పెళ్ళికేం ఖర్చు కాలేదుగా. పైగా పెద్ద కొడుకు IAS ఆఫీసర్ కాబోతున్నాడు. పార్టీ ఎంత గ్రాండ్గా జరగాలంటే వాళ్ళ కళ్ళు కుట్టాలి. మనలో కూడా జెమ్స్ ఉన్నారని తెలియాలిగా. ఆ సరికి అంతా బాగా తాగి ఉన్నారు. అవును, ఈ విజయాన్ని మనం వేడుక చేసుకోవాల్సిందే. అతను ఒప్పుకున్నా లేకున్నా ఖర్చు మనం పెట్టుకునే అయినా సరే ఇది మన విజయం, మన కులం సాధించిన ఘన విజయం. ఆ మర్నాడే ఆ బస్తీ లీడర్ భాస్కర్రావుని కలిశాడు. ఘనంగా కొత్త దంపతులకు రిసెప్షన్ ఇవ్వాల్సిందే. భాస్కర్రావు సందేహిస్తూనే, నాకైతే పార్టీ చేయాలని ఉంది, కానీ ఇప్పుడే పిల్లల విషయంలో నేను స్థిమిత పడుతున్నాను. మనం ఇప్పుడు ఘనంగా ధూమ్ధామ్ అంటూ ఏదో చేస్తే అవతల వాళ్ళ కడుపు మంట కాదా అన్నాడు. అలాంటి సందేహాలు పెట్టుకోకు. ఆఫ్టర్ ఆల్ మనలో ఒకడు పెళ్లి చేసుకుంటే జీవితంలో పైకి వస్తూ ఉంటే మనం ఆనందించడం తప్ప. పైగా మనకి నమ్మకస్తులు అయిన వారు వాళ్ళకి దగ్గరగానే ఉన్నారు. అక్కడ ఏదైనా కదలికైతే ఇక్కడ మనకు సమాచారం వస్తుంది. మనం ఏమైనా తక్కువ వాళ్ళమా ఏమిటి? భాస్కర్రావు ధైర్యం సరిపోలేదు. అయినా తన వాళ్ళు అంత పట్టుబడుతూ ఉంటే కాదని లేకపోయాడు. అతను అవును అన్నాడు. అంతే చాలు అనుకుని అతని దగ్గర కొంత డబ్బు తీసుకొని రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఉద్యుక్తులయ్యారు. విజయవాడలో బాగా డబ్బు గలవాళ్ళు పెళ్ళిళ్లకు, పుట్టినరోజు వేడుకలకు ఉపయోగించుకుని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ను ఇందుకోసం బుక్ చేశారు. ఆ ఊరు నుండే కాకుండా పక్క ఊళ్ళ నుండి కూడా బంధువులను, స్నేహితులను, ముఖ్యంగా వారి కులం వారిని 1000 మంది వరకు పిలిచారు. మంచి రుచికరమైన ఘాటైన మాంసాహార పదార్థాలు తయారు చేయించారు. సిటీలో పేరు పొందిన వీడియోగ్రాఫర్ని నియమించారు. ఈ రిసెప్షన్ను ఏదో చుప్చాప్గా చేయాలని వారు అనుకోలేదు. వీలైతే టపాసులు, బాంబులు పేల్చాలనుకున్నారు. ఈ ఫంక్షన్ టైంలో మంచి వాయిద్య సంగీతం ఏర్పాటు చేశారు. భాస్కర్కి చెప్పా పెట్టకుండా ఆ బస్తీ నాయకుడు ప్రకాష్కి, పూర్ణకి దగ్గరగా పనిచేసే వాళ్ళని పనిగట్టుకుని ఫంక్షన్కి రావాల్సిందే అని ఆహ్వానించాడు. ఆనాడు నూతన దంపతులు ధరించవలసిన బట్టలు కూడా టాప్ క్లాస్లో ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యే రాజేశ్వరరావు దగ్గర నుంచి భాస్కర్రావుకు పిలుపు వచ్చింది. అతనికి వెళ్ళక తప్పలేదు. అతను చూడగానే ఎమ్మెల్యే కూర్చోమని మర్యాద చేశాడు. కొడుకు వివాహం తర్వాత అతనికి, చూడండి, మీరు మధు నవీన్ల వివాహం ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారట కదా. అవును, మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తున్నారు. మంచిదే, మీరు మీ అబ్బాయి వివాహం ఘనంగా చేయాల్సిందే. కానీ అది మామూలు పెళ్లి కాదుగా. అవతల వారి ఫీలింగ్స్ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అసలు పూర్ణ గారికి వారిద్దరూ ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. ఇదేమైనా మీ విందు, మీ ఇష్టం, కానీ వీలైనంత సింపుల్గా ఉండేటట్టు చూసుకోండి. భాస్కర్రావు గొంతుకులో ఏదో అడ్డుపడినట్టయి బరువైన గుటక వేశాడు. తమాయించుకుని, నిజానికి నాకు ఇవేమీ ఇష్టం లేదు. పెళ్ళిళ్ళ పేరున డబ్బు వృధా చేయడం నా ఆదర్శానికి విరుద్ధం. కానీ మా వాళ్ళు గట్టిగా పట్టుపడ్డారు. కొన్ని తప్పవు కదా. మీకు కూడా అందరినీ తృప్తిపరచడం అవసరం కదా అన్నాడు. తెలిసింది, నువ్వేం మాట్లాడుతున్నావు, కానీ నేను కానీ నువ్వు కానీ పరిస్థితులు కంట్రోల్ తప్పకుండా చూసుకోవాలి. సమతుల్యత పాటించాలి. అర్థం అయింది కదా అన్నట్టు భాస్కర్రావు వంక అర్థవంతంగా చూశాడు. భాస్కర్ తల ఊపి బయటకు నడిచాడు. వెంటనే బస్తీ లీడర్ని పిలిచి, పెద్దగా హడావుడి లేకుండా ఫంక్షన్ జరిగేటట్టు చూడు అని చెప్పాడు. అతను సరే అంటూ వెళ్ళిపోయాడు. భాస్కర్ మాటలు లీడర్ పట్టించుకోలేదు. ఇన్నాళ్ళకి మావాడు ఒక గొప్ప పని చేశాడు, అందుకు పండుగ చేసుకోవద్దా అనుకున్నాడు. ఆ విందు జరిగిందా, ఎలా జరిగింది, దాని తర్వాత పరిణామాలు ఏమిటి అనేది తరువాత భాగంలో చూద్దాం.